యేసునామంలో మీకు శుభములు ప్రియమైన వాళ్ళరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, ఆయనతోటి సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, మేలు కలుగునని వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమందికి సమాధానం లేదు. ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు. అయితే యేసు ప్రభు ఎవరికి సమాధానం ఇస్తారంటే, ఆయనతోటి సహవాసం చేసే వారికి సమాధానం ఇస్తాడు. ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం ఇస్తాడు. కావున మేలులు కలగాలన్నా, సమాధానంతో ఉండాలన్నా, మరిక ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేసే మనసు మనకు ఉండాలి. ఆయన సహవాసం ఎలా చేస్తాము? ప్రతిదినము మోకరించి నిండు హృదయంతో ప్రార్థన చేయడం ద్వారా ఆయనతోటి సహవాసం చేసిన వారమై ఉంటాము. ప్రభు మనతో ఎలా మాట్లాడతాడు? ఆయన వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసినప్పుడు మనము వారితో మాట్లాడతాం ప్రభుతోటి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జీవితంలో సమాధానం కలుగుతుంది. వారి జీవితంలో మేలులు జరుగుతుంది. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక.